అత్త, వస్తున్నారు. అత్తయ్య వచ్చేసారా? పాప నిద్రపోతుందా? లేకపోతే మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటుందనుకుంటున్నారా? ఇద్దరికి కొంచెమైనా బాధ్యతుందా? పసిబిడ్డని ఇంట్లో వదిలేసి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంతకీ ఎక్కడికెళ్లారు? సంధ్యకి ప్రాబ్లం వస్తే తన కోసం. ఏంటి? సంధ్య కోసం నీ కన్న బిడ్డను వదిలేసి వెళ్ళిపోతావా? పేగు బంధం కన్నా నీకు స్నేహబంధమే ఎక్కువైపోయిందా? ఫీడింగ్ బాటిల్లో పాలున్నాయి కాబట్టి సరిపోయింది. అవి కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? మీరున్నారన్న ధైర్యంతో వెళ్ళానే తప్ప ఎక్కువ తక్కువ చూడలేదత్తయ్య. నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే నన్ను క్షమించండి. రే రాజేష్, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్లారో ఎప్పుడొస్తారో తెలీక ఇప్పటి వరకు నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును బావా, ఇప్పటి వరకు పాప ఏడుస్తూనే ఉంది. పాపం అత్త కాళ్ళు నొప్పి పుడుతున్నా సరే ఓర్చుకుని ఎత్తుకుని తిప్పి నీరసంగా ఉందని ఇప్పుడే ఇలా కూర్చుంది. ఇంతలోనే మీరొచ్చారు. అమ్మా సారీ, నీకు చెప్పకపోవడం, కాల్ చేయకపోవడం మా తప్పే. అర్జెంటుగా అక్కడికి వెళ్లాల్సొచ్చింది. ఇంట్లో నువ్వు, నాన్న, మౌనిక మీరంతా ఉన్నారు. పాపని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారని మేమిద్దరం అనుకున్నాం. అర్థం చేసుకుంటే ఇది చాలా చిన్న విషయమమ్మా. బాధ్యతల గురించి, బంధాల గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అత్తా, బావ నీకు సారీ చెప్తూనే పెళ్ళానికి బాగా సపోర్ట్ చేశాడే. సపోర్ట్ చేయడమే ఉందిలే. వాడు చెప్పింది కూడా నిజమే కదా. అసలే కోపంలో ఉన్నానేమో. సంధ్య పేరు చెప్పగానే ఆవేశం పెరిగిపోయింది. అత్తా, నీ మంచితనానికి నవ్వాలో ఏడవాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు. బావా, ఏంటి మౌనిక ఇలా వచ్చావు? నీకు బర్త్డే పార్టీ ఇవ్వడానికి. బర్త్డే పార్టీనా? అవును. అయినా నువ్వేంటి బావా అలా అడుగుతున్నావు? రేపు నీ పుట్టినరోజు కదా. చూడు మౌనిక, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇంట్రెస్ట్ లేని విషయాలని ఒక మనిషి తొందరగా మర్చిపోతాడు. నేను కూడా అంతే. పార్టీ మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా తెప్పించాలో నాకు తెలుసు బావా. రేపటి నీ బర్త్డేని ఇద్దరం కలిసి అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసుకుందాం. నో, ఈరోజు వద్దులే మౌనిక. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేశాను. బావా, ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉండేవాళ్ళే కదా. నేను స్పెషల్ గెస్ట్ని. నీకు కంపెనీ ఇద్దామని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను తెలుసా? నన్ను హర్ట్ చేయొద్దు బావా. నా కోసం ఈరోజు ఇంట్లోనే ఉండు ప్లీజ్. నేనిద్దరికి పెగ్ ఫిక్స్ చేస్తాను, ఓకేనా? మౌనిక, మా రూమ్లోకి రావద్దని నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా ఎందుకు వచ్చావు? బావతో పార్టీ చేసుకోవడానికి. పార్టీ చేసుకోవడానికి ఇది బార్ కాదు, ఇల్లు. ఇది మా గది. తనకంటే బుద్ధి లేదు. మీరు కూడా ఏంటండి? మన రూమ్లోకి తనని రానివ్వడమే తప్పు. అలాంటిది మందు తాగడం అంటే వద్దని చెప్పాలి కదా. నేను చెప్పాను వింధ్య, కానీ మౌనికనే రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి పెద్ద ఇష్యూ చేస్తున్నావు? ఈ గదిలో తాగడం తప్పనుకుంటే మేమిద్దరం టెర్రస్ పైకి వెళ్తాము. నీకు అలవాటు లేనప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా. అంతేకాని మా పార్టీని స్పాయిల్ చేయడం ఎందుకు? వద్దు మౌనిక, వింధ్య చెప్పిన తర్వాత కూడా నీతో కలిసి తాగడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళు. ఏంటి బావా, నువ్వు మీ ఆవిడకి భయపడుతున్నావా? అది భయం కాదు, గౌరవం. నీకెప్పటికీ అర్థం కాదు. అర్థం కాంది నాకు కాదు, నీకు. మీ ఆయన నాతో మందు తాగితే
ఎక్కడ సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవుతానో, ఎక్కడ తాగి పడిపోతానో, తాగిన మత్తులో ప్రపోజ్ చేస్తానేమోనని రకరకాలుగా భయపడుతున్నాడు. అది డైరెక్ట్గా చెప్పలేక నన్ను వెళ్ళిపోమంటున్నాడు. ఏంటి భయమా? నాకా? ఎంత తాగినా సరే నోరు మనసు రెండూ కంట్రోల్లోనే ఉంటాయి. నువ్వు కాదు కదా, ఎంత గొప్ప అందగత్తె వచ్చినా సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవను. నాకు నమ్మకం లేదు బావా. మందు తాగకముందు ఏ మనిషి అయినా ఇలాగే మాట్లాడతాడు. తాగిన తర్వాతే అసలు రాక్షసుడు బయటికొస్తాడు. నేను తాగినా తాగకపోయినా మనిషినే. తెలుసుకో ముందు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు. రెచ్చగొడితే మాత్రం ఏం చేస్తావు? మీ ఆవిడ చెప్పిన దానికి వంక పెట్టి నాతో తాగకుండా బయటికి వెళ్ళిపోతావు, అంతే కదా? మౌనిక, మాటలతో ఆయన మైండ్ని డైవర్ట్ చేయకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వద్దు వింధ్య. ఈరోజు మౌనిక నా ఈగోని హర్ట్ చేసింది. తనకి నా సెల్ఫ్ కంట్రోల్ ఏంటో తెలియాలి. తను అన్న ప్రతి మాట తప్పు అని నేను ప్రూవ్ చేయాలి. వద్దండి, మీతో తాగించాలని తను ఇలా మాట్లాడుతుంది. నో, ఈరోజు కాకపోతే రేపైనా వచ్చి సేమ్ డైలాగ్స్ చెప్తుంది. మౌనిక నోరు నేను మూయించాలంటే తనతో నేను మందు తాగాల్సిందే. వింధ్య, ప్లీజ్ ఒక్క హాఫ్ అన్ అవర్ మమ్మల్ని వదిలేసి. మందు తాగితే ఎవరు పడిపోతారో, ఎవరి మనసు కంట్రోల్ తప్పుతుందో తనకి తెలిసేలా చేస్తాను. ఈ ఒక్క రోజుకి నా రిక్వెస్ట్ ఓకే చేయి. ఇంకా ఎప్పుడు ఇలా అడగను, ప్లీజ్. ప్లీజ్. సరేనండి. హలో సిస్టర్, కొంచెం డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి. అప్పుడు మా వల్ల మీకు, మీ వల్ల నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా?